లూకా సువార్తలో 19వ అధ్యాయము 3వ వచనంలో యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను అని జక్కయ్య గురించి రాయబడినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి వాక్యమును మనం గమనించినట్లయితే యేసుక్రీస్తుని చూడాలనే ఆశ ఉందంట. యేసుక్రీస్తు కొరకు ఆశపడి చూడడానికి వెళ్ళాడంట. కానీ ఆటంకంగా రెండు విషయాలు ఆయన ముందు కనిపిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఆయన పొట్టివాడై ఉన్నాడు, రెండవది జనులు గుంపు కూడి ఉన్నాడు. మన జీవితంలో కూడా యేసుక్రీస్తులాగా బ్రతకడానికి, యేసుక్రీస్తులాగా నడవడానికి, యేసుక్రీస్తులాగా జీవించడానికి రెండు ఆటంకములు ఉంటాయి. ఒకటి మనలో ఉన్నటువంటి పాపములు, రెండవదిగా జనుల ద్వారా మనకు వచ్చేటటువంటి సమాజం ద్వారా వచ్చేటువంటి సమస్యలు. ఇవి రెండు చూచి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఈ రోజున మనలో ఉన్న ప్రతి పాపాన్ని మనం ఒప్పుకున్నట్లయితే, రెండవదిగా ఈ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్క శోధనని దేవుని మీద ఆధారపడి నువ్వు నిలిచినట్లయితే ఖచ్చితంగా దేవునికి దగ్గరగా ఉంటావు, దేవునికి చేరుకోగలుగుతావు, జక్కయ్యలాగా అబ్రహాము కుమారుడుగా పిలువబడతావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.